దయచేసి ఎవరు ఏడవకండి. మీరు ఏడుస్తుంటే నాకు కూడా అమ్మా అమ్మని కాదు నాన్నగారని ఏడు. నాన్నగారు, అమ్మమ్మ తాతయ్య అని కూడా ఏడుగు. అమ్మమ్మ గారు, తాతయ్య గారు, అలాగే పక్కింటి ఆంటీని తలుచుకుని ఏడు. పక్కింటి ఆంటీ. ఎందుకు నాన్న చెప్పిస్తున్నావు షిన్చాన్? కొంతమంది వీన్ని తెలివైనోడు అంటారు, కొంతమంది వీన్ని తెక్కనోడు అంటారు, కొంతమంది వీన్ని తేడాగాడు అంటారు. కానీ నాకు తెలిసి ఈడో పెద్ద ఎదవ ఈడియట్. షిన్చాన్ ఈ కార్టూన్ క్యారెక్టర్ గురించి దాదాపుగా మనలో చాలా మందికి తెలిసి ఉంటుంది. మనలో ప్రతి ఒక్కరూ గతంలో ఏదో విధంగా కార్టూన్లకు, యానిమే క్యారెక్టర్లకు సమయం కేటాయించిన వారమే. ముఖ్యంగా ఇంట్లోకి కలర్ టీవీలు ప్రవేశించడం మొదలుపెట్టిన తర్వాత అందరూ ఏదో ఒక కార్టూన్ షోని ఆదరించిన వారమే. మనకు కార్టూన్లన్నా, యానిమేలన్నా టక్కును గుర్తొచ్చే పాత్రల్లో షిన్చాన్ క్యారెక్టర్ కూడా ఒకటి. ఎన్నో వందల క్యారెక్టర్లు ఉన్న చిన్న పెద్ద అందరినీ ఆకట్టుకునే క్యారెక్టర్లు మాత్రం వేళ్ల మీద లెక్కేసేంత తక్కువ సంఖ్యలోనే ఉంటాయి. అలా ఒకప్పుడు చిన్న పెద్ద అందరినీ వయసుతో పని లేకుండా అలరించిన షిన్చాన్ క్యారెక్టర్కు ఇప్పటికీ ఎందరో అభిమానులు ఉన్నారు. షిన్చాన్ అంటే కేవలం భారతీయులకు మాత్రమే తెలిసిన పాత్ర కాదు. ఎక్కడో జపాన్లో సృష్టించబడి ప్రపంచంలోని అనేక దేశాల్లో అభిమానులకు ఇప్పటికీ ఓ మంచి బాల్య జ్ఞాపకంగా మిగిలిన యానిమేటెడ్ క్యారెక్టరే ఈ షిన్చాన్. కాబట్టి అసలు షిన్చాన్ షో ఎలా మొదలైంది, ఎందుకని ఈ షో అంతలా హిట్ అయింది, షిన్చాన్లో అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలేంటి, ఇంత విజయవంతమైన ఆ షోని ఎందుకు బ్యాన్ చేశారు, షిన్చాన్ను బ్యాన్ చేసేంత వివాదాస్పద అంశాలు ఏమున్నాయి, వీటన్నిటికన్నా ముందుగా అసలు షిన్చాన్ కార్టూనా లేక యానిమేనా, అసలు కార్టూన్కి యానిమేకి ఉన్న తేడా ఏంటి, ఇలాంటి ఎన్నో విషయాలనే ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను. వీడియో అనేది చాలా బాగుంటుంది అండ్ వరకు మిస్ కాకండి. అండ్ మీ అందరికీ ఒక ప్రశ్న, మీ చిన్నప్పుడు మీ ఫేవరెట్ షో ఏమిటి, దేనికోసం మీరు రోజంతా ఎదురు చూసేవారు? నా వరకైతే మాత్రం పవర్ రేంజర్స్. మరి మీకు తప్పకుండా కామెంట్ చేయండి. సో ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. మిమ్మల్ని అనవసరంగా డిస్టర్బ్ చేసినందుకు మమ్మల్ని క్షమించండి సార్. ఇక మీదట ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈ అబ్బాయి చాలా బుద్ధిగా ఉన్నాడు కదా? అవునవును, చాలా బుద్ధిగా ఉన్నాడు. ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలాంటి బాబు ఉంటే అందరికీ మంచిదే. వీడి గురించి తెలియక మీరు ఇలా పొగుడుతున్నారు మేడం. షిన్చాన్ షో గురించి ఈ తరం పిల్లలకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ ముందు తరం పిల్లలు చాలా మందికి షిన్చాన్ అనేది ఒక ఎమోషన్. ముఖ్యంగా 2005 సంవత్సరం తర్వాత ఇంట్లో కలర్ టీవీలు చిన్నపిల్లలు ఉన్న అనేక కుటుంబాల్లో షిన్చాన్ అనేది ఫేవరెట్ షో. పిల్లల్ని పెద్దల్ని విపరీతంగా ఆకట్టుకున్న యానిమేటెడ్ క్యారెక్టర్లో షిన్చాన్ కూడా ఒకటి. షిన్చాన్ అంటే కార్టూన్ అనే అభిప్రాయం చాలా మందికి ఉంటుంది, కానీ షిన్చాన్ కార్టూన్ కాదు. షిన్చాన్ జపనీస్ మాంగా మరియు యానిమే సిరీస్. అయితే అసలు కార్టూన్కి యానిమేకు మధ్య కొన్ని తేడాలున్నాయి. అవేంటో ముందు ఒకసారి సింపుల్గా చూద్దాం. తెర మీద కనిపించే ప్రతి గ్రాఫికల్ క్యారెక్టర్ని కార్టూన్ అనే అనుకుంటారు, కానీ కార్టూన్ వేరు, యానిమే వేరు. కార్టూన్కి యానిమేకు తేడా తెలియాలి అంటే ముందు ఆ పర్టికులర్ గ్రాఫికల్ క్యారెక్టర్ ఏ దేశంలో సృష్టించబడిందో తెలియాలి. జపాన్లో కాకుండా ఇతర దేశాల్లో సృష్టించబడ్డ గ్రాఫికల్ క్యారెక్టర్స్ని కార్టూన్లో అంటారు. కానీ ఏదైనా గ్రాఫికల్ క్యారెక్టర్ జపాన్లో సృష్టించబడితే దాన్ని మాత్రమే యానిమే అంటారు. ఒక గ్రాఫికల్ క్యారెక్టర్ ఏ దేశంలో తయారైంది అనేది కార్టూన్కి యానిమేకు ఉన్న బేసిక్ డిఫరెన్స్ మాత్రమే. ఇది మాత్రమే కాకుండా ఆర్ట్ స్టైల్, థీమ్, స్టోరీ టెల్లింగ్, కల్చరల్ కాంటాక్ట్స్, ప్రొడక్షన్ టెక్నిక్స్ ఇలా కార్టూన్లకు యానిమే సిరీస్లకు మధ్య చాలా తేడాలు ఉంటాయి. కార్టూన్లు సాధారణంగా పాత్రలు, కథ, కథనం ఇవన్నీ ఒకటే అయినప్పటికీ ఒకే ఎపిసోడ్తో మరో ఎపిసోడ్కి సంబంధం లేకుండా ఉంటాయి. కానీ యానిమే మాత్రం అలా ఉండదు. ఒకే కథలో చాలా ఎపిసోడ్లు ఉంటాయి, సిరీస్ లాగా ప్రసారం అవుతాయి. కార్టూన్లో ఒక ఎపిసోడ్ చూస్తే ఆ ఎపిసోడ్ వరకు మనకు ఒక స్పష్టమైన అవగాహన వస్తుంది. కానీ యానిమేలో మాత్రం ఒక్క ఎపిసోడ్ చూస్తే మనకు కథ పూర్తిగా అర్థం కాదు. కొన్ని ఎపిసోడ్లు పూర్తి చేసిన తర్వాత కానీ ప్రేక్షకులకి కథ మీద కాస్త స్పష్టత వస్తుంది. కార్టూన్లో ఎక్కువగా వెస్ట్రన్ కల్చర్ను ప్రమోట్ చేస్తే యానిమే మాత్రం జపనీస్ కల్చర్ను ప్రమోట్ చేస్తుంది. టామ్ అండ్ జెర్రీ, ది సింప్సన్స్ ఇవన్నీ కార్టూన్లు, కానీ షిన్చాన్, నరుటో, బురుటో లాంటివి యానిమే కిందకు వస్తాయి. కాబట్టి క్లుప్తంగా కార్టూన్లకు యానిమేకు ఉన్న తేడా ఇది. కాబట్టి షిన్చాన్ పూర్తిగా యానిమే సిరీస్. ఈ సిరీస్లో కథ మొత్తం షిన్చాన్ అనే ఒక చిన్న పిల్లాడి పాత్ర చుట్టూ తిరుగుతూ ఉంటుంది. షిన్చాన్ అసలు పేరు షిన్నోసుకే షిన్ నొహరా. ఒక 5 సంవత్సరాల వయసు గల చిలిపి పనులు, కొంటి చేష్టలు చేసే అబ్బాయే ఈ షిన్చాన్. 1990లో జపాన్కి చెందిన ఎషిటో ఉసుయి ఆలోచనల నుంచి పుట్టిందే ఈ షిన్చాన్. 1990లో తొలిసారిగా ఇది జపనీస్ వీక్లీ మాంగా యాక్షన్లో ప్రచురించబడింది. జపనీస్ మాంగా అంటే కామిక్స్ బుక్స్ లేదా యానిమేటెడ్ క్యారెక్టర్స్ ఉంటే మ్యాగజైన్స్. జపాన్లో యానిమేటెడ్ క్యారెక్టర్లకు మరియు జపనీస్ మాంగాకు చాలా మంచి ఆదరణ ఉంటుంది.
జపాన్లో అక్కడి ప్రేక్షకులు యానిమే క్యారెక్టర్లను రియల్ లైఫ్ హీరోలుగా భావిస్తారు. ఇంకా క్లుప్తంగా చెప్పాలి అంటే మన దేశంలో సినిమా హీరోలకు ఎంతలా క్రేజ్ ఉంటుందో జపాన్లో యానిమే క్యారెక్టర్లు కూడా అంతే క్రేజ్ ఉంటుంది. దాంతో 1990లో జపాన్లో విడుదలైన షిన్చాన్ మ్యాగజైన్కు మంచి ఆదరణ దక్కడంతో యోషిటో ఉసుయి షిన్చాన్ కథను సిరీస్గా చేసి ప్రేక్షకులకి ఒక సీరియల్గా అందించాలి అనుకున్నాడు. దాంతో 1992లో యోషిటో ఉసుయి తన ఆలోచనల్ని గ్రాఫికల్ విజువల్స్గా మార్చి విడుదల చేశాడు. ఇక 1992లో జపాన్లో షిన్చాన్ తొలిసారి ప్రసారమైంది. ఇక షిన్చాన్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన కొన్ని రోజుల్లోనే విపరీతంగా జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. అసలు ఈ షిన్చాన్ యానిమే సిరీస్లో ఇంతలా ప్రేక్షకులను ఆకట్టుకునే విషయం కథలో ఉన్న పాత్రల మధ్య జరిగే సంభాషణలు, వీటన్నిటికి మించి మెయిన్ క్యారెక్టర్ షిన్చాన్ ప్రవర్తన, ఇవన్నీ కలిపి ఒక సాధారణ కథకు అసాధారణ రీతిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా చేశాయి. షిన్చాన్ సిరీస్లో కథ చాలా సాదాసీదాగానే ఉంటుంది. కానీ షిన్చాన్ సిరీస్లో ఒక సాధారణ కథను ఎంటర్టైనింగ్ వేలో చూపించిన విధానం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కథ మొత్తం నొహారా కుటుంబం చుట్టూనే తిరుగుతుంది. హిరోషి నొహారా మరియు మిసే నొహారా జంటకు 2 పిల్లలు. వారిలో పెద్దవాడే ఈ సిరీస్లో మెయిన్ క్యారెక్టర్ అయిన షిన్చాన్కు హిమావరి నొహారా అనే చెల్లెలు కూడా ఉంది. ఈ 4 పాత్రలతో పాటు షిన్చాన్కు కజమా, బోచాన్, మసవోతో అనే కొందరు స్నేహితులు కూడా ఉంటారు. షిన్చాన్ చాలా అల్లరి పిల్లవాడు. స్నేహితులతో కలిసి షిన్చాన్ చేసే అల్లరి పనులు, వారి మధ్య జరిగే సంభాషణలు ప్రేక్షకులకు కామెడీని పంచుతాయి. షిన్చాన్ ప్రవర్తన వాళ్ళ నాన్నకు అస్సలు నచ్చదు. మరోవైపు షిన్చాన్ వాళ్ళ అమ్మ షిన్చాన్ చేసే అల్లరిని భరిస్తూ షిన్చాన్ను డిసిప్లిన్గా ఉంచేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కానీ షిన్చాన్ మాత్రం ఎవరి మాట విండో. షిన్చాన్లో అల్లరి చేసే గుణంతో పాటు అమాయకత్వం, జాలి, దయ లాంటి గుణాలు కూడా ఉంటాయి. ఇక షిన్చాన్ కుటుంబంలో జరిగే సంఘటనలు ఇప్పటికే బాగా లేట్ అయిపోయింది మిర్చి. నా లంచ్ బాక్స్ ఎక్కడ? అమ్మ ఇప్పుడు టైం చేశారని షిన్చాన్ స్నేహితులతో చేసే అల్లరి బాత్రూమ్ ఇక్కడ ఉందా? అదిగో అటువైపు ఉంది. లోపల ఎవరు లేరు, వెళ్ళు. థాంక్యూ సార్, నేను వెళ్తున్నాను. All my friends are toxic, all ambitionless, so rude and always negative. షిన్చాన్ వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వారితో జరిగే సరదా సన్నివేశాలు మిర్చి ఇప్పుడు నువ్వు వెళ్ళి స్నానం చెయ్యమ్మా. నేనా? ఏం పర్వాలేదు, వెళ్ళిరండి. చాలా థ్యాంక్స్ మేడం. షిన్చాన్ బాత్రూమ్ ఎక్కడుందో చూపిస్తావా? ఏ మీకు కళ్ళు కనిపించవా? షిన్చాన్ తన స్కూల్లో చేసే అల్లరి, టీచర్లకు షిన్చాన్కి మధ్య జరిగే సరదా సన్నివేశాలు, ఇలా కథ మొత్తం షిన్చాన్ అనే ఒక 5 సంవత్సరాల అల్లరి పిల్లాడి జీవితం చుట్టూ తిరుగుతూ ఉంటుంది. షిన్చాన్లో ఎక్కువగా కామెడీకి చోటు ఉంటుంది. దాంతోపాటు సాధారణ జపాన్ కుటుంబ సంస్కృతి సాంప్రదాయాలు కూడా ప్రతిబింబించేలా సన్నివేశాలుంటాయి. కథ చాలా సాదాసీదాగా అనిపించినా కూడా ఇంట్లో చిన్నపిల్లలు ఉండే ప్రతి తల్లిదండ్రులు షిన్చాన్ చూస్తుంటే వారి ఇంట్లో జరిగిన విషయాలను తెర మీద చూసినట్లు ఫీల్ అవుతారు. కామెడీ, సెంటిమెంట్, ఫ్యామిలీ డ్రామాతో పాటు కావలసినంత క్రియేటివిటీ కూడా ఉంటుంది. దాంతో షిన్చాన్ షో టీవీలో ప్రసారం చేయడం మొదలుపెట్టిన కొన్ని రోజుల్లోనే జపాన్లో ప్రతి ఇంటికి రీచ్ అయింది. జపాన్లో ఈ షోకు దక్కిన ఆదరణ వల్ల జపాన్ సంస్కృతికి దగ్గరగా ఉండే ఈస్ట్ ఆసియా దేశాలైన సౌత్ కొరియా, హాంకాంగ్, తైవాన్, థాయిలాండ్, ఫిలిప్పీన్, చైనా లాంటి దేశాల్లో ఈ షోను వారి భాషల్లోకి మార్చి విడుదల చేశారు. ఆ దేశాల్లో కూడా షిన్చాన్కి జపాన్లో దక్కిన ఆదరణ దక్కింది. అయితే జపాన్ సిరీస్ కాబట్టి ఈస్ట్ ఆసియా దేశాల్లో ఆదరణ రావడం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ జపాన్ సంస్కృతికి పూర్తి భిన్నమైన యూరోప్, అమెరికాల్లో కూడా షిన్చాన్కి అదే స్థాయిలో అభిమానులు ఏర్పడ్డారు. ఇటలీ, జర్మనీ, అమెరికా లాంటి దేశాలతో పాటు మన ఇండియాతో కలుపుకొని దాదాపుగా 30 దేశాల్లో షిన్చాన్ ప్రసారం అయ్యింది. దాంతో షిన్చాన్ క్యారెక్టర్కు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. షిన్చాన్ కేవలం పిల్లల వరకు మాత్రమే పరిమితం కాలేదు, పెద్దవారిని కూడా ఆకట్టుకుంది అంటే అర్థం చేసుకోవచ్చు షిన్చాన్ క్యారెక్టర్ ఎంత బలంగా ఉంటుందో అని. అయితే 2006లో హంగామా టీవీ షిన్చాన్ని భారతదేశానికి పరిచయం చేసింది. ఇండియాలో ప్రసారమైన కొన్ని రోజుల్లోనే షిన్చాన్కు విపరీతమైన రేటింగ్ లభించింది. దాంతో హంగామా టీవీ సంపాదించే టీఆర్పీలో ఎక్కువ టీఆర్పీ షిన్చాన్ షో సమయంలోనే వచ్చేది. ఇతర ఇంటర్నేషనల్ కార్టూన్ సిరీస్లకు పోటీగా షిన్చాన్ కూడా ఇండియాలో వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ యానిమే సిరీస్గా మారింది. అయితే ఈ షో ఇండియాలో ఎంత వేగంగా ప్రేక్షకులను సంపాదించిందో అంతే వేగంగా వివాదాల్లో కూడా చిక్కుకుంది. షిన్చాన్ అంటే ఫ్యామిలీ డ్రామా, కామెడీ, ఎంటర్టైన్మెంట్, ఇలా పూర్తిగా చిన్నపిల్లల షో కదా. ఇలాంటి షోకు వివాదాల్లో చిక్కుకోవడం ఏంటా అని ఆశ్చర్యంగా అనిపించినా కూడా అదే నిజం. షిన్చాన్ షో మీద చాలామంది తల్లిదండ్రులు, విద్యావేత్తలు ఇన్అప్రోప్రియేట్ కంటెంట్ అని అభ్యంతరాలు చెప్పడం మొదలుపెట్టారు. నిజానికి ఒరిజినల్ జపనీస్ షిన్చాన్ షోలో విపరీతమైన అసభ్యకర సంభాషణలు, డైలాగులు ఉంటాయి.
కానీ ఇండియాలో 2006లో విడుదల చేయడానికి ముందు కొన్ని అనవసర సన్నివేశాలని అనవసర డైలాగులను తొలగించినా కూడా ఇంకా చాలా సన్నివేశాలు చిన్నపిల్లల్ని తప్పుదోవ పట్టించే విధంగానే ఉన్నాయి అనేది చాలామంది వాదన. అదీ కాక షించాన్ క్యారెక్టర్ అల్లరి పనులని మరింత ఎక్కువగా చేసి చూపించడంలో భాగంగా షించాన్ పెద్దవారిని ఉపాధ్యాయుల్ని గౌరవం లేకుండా ఎదురు మాట్లాడే సన్నివేశాలు చాలా ఉంటాయి. కాబట్టి ఇండియాలో పిల్లలు అలాంటి సన్నివేశాలు చూస్తే వారి ప్రవర్తన మీద ప్రభావం పడుతుంది అని చాలామంది తల్లిదండ్రులు భావించారు. దాంతో 2008లో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ ఫౌండేషన్కి మరియు బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్ కౌన్సిల్కు ఫిర్యాదులు వచ్చాయి. దాంతో 2008 అక్టోబర్లో బీసీసీసీఏ ఈ షోని రివ్యూ చేసి తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశించింది. దాంతో 2008లో ఈ షో ప్రసారాలు ఆగిపోయాయి. దాంతో వెంటనే అందరి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఈ షోను పూర్తిగా సెన్సర్ చేశారు. అనుచితమైన జోకులు, సీన్లు తొలగించారు. పిల్లల్ని మరింత ఆకట్టుకునేలా షోలో డైలాగులు మార్చారు. రీడబ్బింగ్, ఎడిటింగ్ పూర్తి చేసి 2009 మార్చి 27న మళ్ళీ ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. షించాన్ని పూర్తిగా ఇండియన్ నేటివిటీకి తగ్గట్టుగా మార్పులు చేశారు. అయినా షించాన్కి ప్రేక్షక ఆదరణ మాత్రం తగ్గలేదు. కానీ 2015లో యానిమే సిరీస్ హిందీ డబ్బింగ్ కోసం కొన్ని రోజులు ఆపేశారు. 2016లో మళ్ళీ హంగామా టీవీ షించాన్ ప్రసారాలు మొదలుపెట్టింది. అయితే 2024లో షించాన్ని సోనీ యామ్ అనే వీడియో స్ట్రీమింగ్ యాప్లో హిందీతో పాటు తెలుగు, తమిళ్, బెంగాలీ, మలయాళం ఇలా మొత్తం 5 ఇండియన్ లాంగ్వేజ్ల్లోకి తీసుకొస్తున్నట్టు వార్తలు కూడా వచ్చాయి. ఇలా షించాన్కి ప్రాణం పోసిన యోషిటో ఉసుయి 2009లో మరణించిన తర్వాత కొద్ది కాలం పాటు కొందరు ఆయన పరంపరని కొనసాగించే ప్రయత్నం చేసినా యోషిటో ఉసుయి అంత గొప్పగా చేయలేకపోయారనే చెప్పాలి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఇంత సంచలనం సృష్టించిన ఈ యానిమే సిరీస్ షించాన్ పాత్రను ఆధారంగా చేసుకుని ఇప్పటి వరకు 31 యానిమే సిరీస్లు రూపొందాయి. ఈ 31 సిరీస్ల్లో దాదాపుగా 1000కి పైగా ఎపిసోడ్లు ఉంటాయి. కాబట్టి జపాన్లో పుట్టిన ఒక గ్రాఫికల్ క్యారెక్టర్ మొత్తం ఎలలో దాటి ప్రేక్షకులను ఆకట్టుకుంది అంటే దాని క్రెడిట్ మొత్తం కథ, కథనాన్ని, పాత్రలని, సన్నివేశాలను సృష్టించిన యోషిటో ఉసుయికే ఇవ్వాలి. సో ఇది ఫ్రెండ్స్ షించాన్ షో వెనక ఉన్న కథ. అండ్ ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. అండ్ మీ ఫేవరెట్ షో ఏమిటి అనేది తప్పకుండా కామెంట్ చేయండి. Thank you for watching. Have a good day.